ప్రజల మనోభావాలతో చంద్రబాబు అనుకో ఆడుకున్నారు అని ధ్వజమెత్తారు జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్. బోలేబాబా డైరీని తెచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. జంతువుల కొవ్వు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేయగానే ఎల్లో మీడియా దానిపైనే పదే పదే డిబేట్లు పెట్టి విష ప్రచారాలు చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరు అని అన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో టాయిలెట్ క్లీనర్లు కలిశాయి అన్న చంద్రబాబు, పవన్, లోకేష్ల నోర్లు యాసిడ్తో కడగాలి అని జడ శ్రవణ్ ఫైర్ అయ్యారు. బోలేబాబా డైరీకి శ్రీ హర్ష డైరీగా పేరు మార్చుకున్న బోలేబాబా డైరీని 2018లో 2014లో ఈ రాష్ట్రంలోకి తిరుపతిలోకి తీసుకొచ్చిందే మీరు. ఆ బోలేబాబా డైరీకి తప్పుడు సర్టిఫికెట్లు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చి ఆ బోలేబాబా డైరీని మీ టీటీడీ అధికారంలో, మీ ప్రభుత్వం అధికారంలో ఉండనే తీసుకొచ్చింది మీరే. తెగొద్దు లాగొద్దు తెగుద్ది అని చెప్పారు. విన్నారా? విన్నారు. లాగారు. ఏమైంది? 2024లో జూలై నెలలో వచ్చినటువంటి ట్యాంకులలో నుంచి నెయ్యి సేకరించి, మీ ప్రభుత్వంలో హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లో నెయ్యిని సేకరించి పరీక్ష చేస్తే దాంట్లో ఎద్దుకోవో పందికోవో ఫిష్ ఆయిల్ ఉందయా, అది మీ ప్రభుత్వానికే మాయనమచ్చా, దయచేసి మీరు దాన్ని లాగకండి, ఇంతటితో ఆపేయండి, అది మీ ప్రభుత్వంలో వచ్చిన శాంపిల్, మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి, మీరు అప్రూవ్ చేసిన టెండర్లో వచ్చిన నెయ్యి, దయచేసి మీరు తప్పుడు బటన్ నొక్కారు, ఆపమంటే ఆగారా? ఆగకుండా ఏం చేశారు? లాగారు. లాగితే ఏమైంది? అరే బోలేబాబా డైరీ మీ హయాంలో అప్రూవ్ చేశారు. బోలేబాబా డైరీకి మిల్క్ ప్రొడక్షన్ లేకపోయినప్పటికీ మీ అధికారులే వెళ్ళిపోయి వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు. మీ హయాంలో వచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వచ్చిన నెయ్యిలో అవశేషాలు ఉన్నాయని వచ్చింది. ఇంకా లాగకండా అంటే అబ్బే ఎక్కడ ఆగుతాం మనం? టీవీ5 మూర్తి పొద్దున డిబేట్ అదే, మధ్యాహ్నం డిబేట్ అదే, సాయంత్రం డిబేట్ అదే. లాగి 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 ఎంత దూరం లాగారంటే రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఎంత దూరం ఉందో అంత దూరం లాగారు. ఏమైపోయింది? ఈయన లాగేది కాక, మూర్తి గారు లాగేది కాక, ఈయన వెనకాల తాడు పట్టుకుని ఏబిఎన్, ఈయన వెనకాల తాడు పట్టుకొని మహా టీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఈటీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈయన వెనకాల తాడు పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ అందరూ పట్టుకొని ఎద్దు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది ఒక పక్క అయితే, వీళ్ళందరికంటే ముందు తాడు పట్టుకొని లాగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్పారు. ఏమంటే అసలు ఎద్దు కొవ్వు పంది కొవ్వు పక్కన పడేసేయండి, శ్రీశైలంలో కానీ తిరుమలలో కానీ ఆ లడ్డు ఫ్లేవర్ రావటానికి టాయిలెట్లో, బాత్రూమ్స్లో వాడే టాయిలెట్స్లో వాడే టాయిలెట్ క్లీనర్ను కూడా వాడారు అని ఇంకొక దుర్మార్గమైనటువంటి పదం చెప్పి తాడును లాగకే లాగావు. ఏమైపోయింది? పుట్టుక్కుని దిగిపోయారు.